ఉండాలి అన్ని సౌకర్యం జరుగుతాయి. నీకు అసలు డౌట్ సార్ సినీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కలిశారు. ఒకసారి సినీ పెద్ద చిరంజీవి అందరూ కలిసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు సార్. వాటి గురించి వద్దులేండి. నో ఇష్యూ సార్. అంటే అప్పుడు కొంత కొంత నెగిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. నెగిటివ్ వచ్చింది, చాలా వచ్చిందండి. ఇక అందుకని అయ్యే అని చెప్పొద్దు. నో ఇష్యూ సార్. ఆ విషయంలో మీ అభిప్రాయం ఇదని కాదు. అంటే వీళ్ళు కొందరు చేస్తున్న ఆరోపణలు అదే ఆరోపణలు జరిగిన తర్వాత పెంచలేదని ఇష్యూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమావేశంలో సైలెంట్ గా ఉన్నారు సినీ పెద్దలు. అదే ఇప్పుడు ఏమైపోయిందంటే హీరోలకు కూడా లాస్ట్ టైం అట్లా జరిగింది, ఈసారి వెళ్తే కూడా మన అట్లా ఇంపార్టెన్స్ ఇస్తారో లేదో, మన సరిగ్గా రిసీవ్ చేసుకుంటారో లేదో అనే ఒక అనుమానం, చూద్దాంలే అనుకున్న ఇది కూడా పెరిగింది మాట వాస్తవం. ఒక అనుమానం. ఎస్ సార్, రైట్. మీకు ఈ కొత్త సంవత్సరం మరింత మంచి జరగాలి. మీరు అనుకుంటున్నట్టుగా ఈ జైబేరి ప్రొడక్షన్లో ఒక సినిమా కూడా రావాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ 24లో ఒక 3 సంఘటనలు మీకు చాలా సంతోషాన్ని నింపాయి. అలాంటి సంఘటనలు మరిన్ని జరగాలని 2 తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా సినిమా ఇంటర్వ్యూస్ వేరు. నేను అందుకే ప్రారంభంలో మీ వ్యక్తిత్వం మీద ఎక్కువగా ఇంటర్వ్యూ చేశాను. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మురళీమోహన్ గారు క్రమశిక్షణ ఏంటి, మురళీమోహన్ గారు ఏం చేస్తారు, ఎంత కష్టపడి ఎట్లా వచ్చారు, ఎట్లా ఎంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు అనేది జనాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే నేను దాని తర్వాతే ఈ అంశాలని ప్రస్తావించాను. మీరు ఓపికగా సమాధానం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మురళీమోహన్ గారు. అలాగే వీక్షించిన ప్రేక్షక మహాజల్కి NTV వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియదు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఇది